వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నానితో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదహారవ డివిజన్లో పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా, మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తున్నారు జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ గారు చెప్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. బహిరంగంగా ఎస్సీలని, ఎస్టీలని, బడుగు బలహీన వర్గాలని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్, నార్త్ ఏసీపీ ప్రసాద్, అలాగే నున్న సిఐ దుర్గాప్రసాద్ వీళ్ళ ప్రవర్తన 4 నెలల ముందు వీళ్ళిద్దరిని నిన్న ఓట్ల కోసం వెళ్తే తనపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారని బాధితురాలు వాణి ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పినా కూడా వినకుండా నువ్వు పైకి వస్తావా లేకపోతే నేను కిందకి రానా అని ఒక రౌడీ లాగా అడిగాడు. అడిగినప్పుడు నేను పైకి రాలేనని చెప్తున్నానండి. సరే పాంప్లెట్ తీసుకోవడానికి మీకు కిందకి రండి, మీకు ప్రాబ్లం లేకపోతే కిందకి రండి, నేను కింద ఉంటానని చెప్పాను. చెప్తే అయినా కూడా వినకుండా గబగబా వచ్చి కింద డోర్ తీశారు. డోర్ తీసి లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూర్చుని ఆయన లోపలికి రండి అంటే మేము లోపలికి రావడం ఏంటంటే ఓటు పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాం, మీరు పాంప్లెట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అంతవరకు అంటే మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం లాక్కున్నాడు ఆయన. లాక్కునేసరికి ఆ పిల్ల, ఒక పిల్ల లోపల ఉండిపోయింది. నేను బయట తప్పించుకుని వస్తుండగా నా పైన టాప్ ఇచ్చుకుని ఇలా పట్టేసుకున్నాడు లోపలికి.
పట్టేసుకొని చిరిగిపోయింది, నా టాప్ కూడా చిరిగిపోయినప్పుడు నేను గబగబా బయటకు వచ్చేసేసి గణేష్ గారికి ఫోన్ చేసి, ఏమంటే ఇద్దరు లోపల ఇరుక్కుపోయారు, మీరు ఎలా తీసుకొస్తారు, నా భయం వేస్తుందండి, మీరు తొందరగా రండి అంటే ఒక 5 నిమిషాల్లో గణేష్ గారు అక్కడ ఉన్నారు. వచ్చినప్పుడు ఏం జరిగిందని అడక్కోకుండా కూడా, ఏంటి గణేష్ అంటే నువ్వేనా, అసలు గణేష్ అంటే నువ్వేనా ఏంటి, మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నప్పుడు ఆయన మెడ మీద ఇలా చేసినప్పుడు ఈయన కూడా ఇలా చేసేసరికి ఆయన కింద పడిపోయాడు. గణేష్ గారు పడిపోయినప్పుడు వాళ్ళే తిరగబడి కొట్టి, బాండా ఉమా గారు నేను ఒక విషయం అడుగుతా, మీకు అమ్మాయిలు ఉంటే, ఒక ఆడపిల్ల అనేది ఉంటే మీకు ఆడపిల్లకి మీరు ఎలాగే చేస్తారా చెప్పండి, నాకు మీ ఆడపిల్లలకి మీరు ఎలాగే చేస్తానంటే నేను ఒప్పుకుంటాను. మీకు ఒకరు ఉన్నారు కదా దళితులు అంటే అంత ఇదా మీకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దళితులకే ఇచ్చారు సీట్ ఎక్కువ, తెలుసా మీకు ఆ విషయం? దళితులకే ఉంది. మీరు ఏదో అనుకోమాకండి, దళితులు అంటే తక్కువ అంచనా వేయమాకండి. మాకు అన్ని అధికారాలు ఉంటాయి. మేము దళితులం అయితే దిగజారిపోయి ఉన్నామండి మీకంటే. ఒక ఆడపిల్ల అనేది, ఒక ఆడపిల్లకి విలువ ఉండి, ఒక ఆడపిల్ల ఏం జరిగింది అసలు తెలుసుకున్నారా మీరు? అక్కడ మీ ఆడపిల్లని అలా చేస్తే మీరు ఊరుకుంటారా? ఓట్లకి వెళ్ళిన వాళ్ళు ఇలా చేస్తారా మీరు? అది మీకు పద్ధతి కాదండి. పద్ధతిగా మాట్లాడండి. ఎవరిది నిజమో కాదో మీరు తెలుసుకోండి. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళు అలాగే ఆడపిల్లని లోపలికి లాక్కెళ్ళేది, చేసేది, ఇది చేసేది అది పద్ధతి కాదు. మీరు తెలుసుకుని అప్పుడు మాట్లాడండి. అది మీరు మాట్లాడేది అసలు పద్ధతే కాదు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ నేత నారా లోకేష్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించిన కార్యక్రమం చూసుకోవాలి కానీ చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి ఈ నారాలో. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే సంస్థ ప్రపోజ్ చేసింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలుపరచమని చెప్పి రాష్ట్రాలకి రికమెండేషన్ పంపించింది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సూపర్ డోపర్ అని చెప్పి పయ్యావులు కేశవ్ టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారు. దీన్ని మేము ఆమోదిస్తున్నాం, మేము చక్కగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపరిచి ప్రతి ల్యాండ్ టైటిల్ కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ చట్టం ఉంది, ఇది చాలా గొప్ప చట్టం అని చెప్పి పయ్యావుల కేశవ్ మాట్లాడాడు. ఇప్పుడు లోకేష్ ఏమో అంటే ఓట్లు సంపాదించడం కోసం ఎదుటి వాళ్ళ మీద బురదలతో లోకేష్ చాలా ప్రావీణ్యం సంపాదించాడు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగుందని అసెంబ్లీలో చెప్పి దాన్ని పాస్ చేశారు. ఇవాళ వాళ్ళ చంద్రబాబు నాయుడు కొడుకు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుకేమో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదంటాడు. వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎవరో? నీ అలయన్స్ పార్ట్నరు బీజేపీ. ఇవాళ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పింది బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో. నువ్వేమో ఇక్కడ రకరకాల పుకార్లు పుట్టిస్తావు, రకరకాల మాటలు మాడతావు. ఎలక్షన్లో గెలవడమే పరమావధి అని అనుకుంటున్నాడు కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో పచ్చి అబద్ధాలు మాడతాం అనేది ఈ లోకేష్కి. వైసీపీపై మండిపడ్డ సినీ నటుడు రఘు మండల కేంద్రమైన చందర్లపాడులో ఎన్నికల ప్రచారంలో సినీ హీరో నారా రోహిత్ రోలర్ రఘు పాల్గొన్నారు. సునామీ తెలియదు, మిడతల దండు తెలియదు, పసుపు సైన్యం తెలుసు. ఈరోజు చూస్తున్నాం, అభివృద్ధి లేదు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏ వ్యవస్థ లేదు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఈ పసుపు సైన్యం దాడి ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి చూపిద్దాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కూటమి బలపరిచిన అభ్యర్థులు సౌమ్య గారిని ఎమ్మెల్యేగా, అలాగే కేశినేని శివనాథ్ చిన్ని అన్నని ఎంపీగా మనం ఎన్నుకోవాలి, భారీ మెజారిటీని అందియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంకిపాడుకు చెందిన టీడీపీ నేత గుమ్మడి కిరణ్ మహిళపై వేధింపులు పాల్పడిన ఘటనపై సోమవారం మహిళా కమిషనర్ సీరియస్ అయ్యారు. కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు, బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అన్న వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల రాజకీయాలు ఇంత మహిళల మీద రాజకీయాలను చేయటం ఏంటి అన్నది నిజంగా ఆ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా ఉంది వీళ్ళ తీరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మరొకసారి మహిళల జోలికి రాకుండా కఠిన శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులతో మేము విచారించినప్పుడు అతని మీద రౌడీ షీటర్ కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఆ మహిళకు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటుంది మహిళా కమిషన్. మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే ధైర్యంగా ముందుకు రండి. అలాంటి కీచకులతో పోరాడే విధంగా మీకు సహాయంగా మహిళా కమిషన్ ఉంటుందని తెలియజేసుకుంటారు. వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరుతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్నారు. అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కలల రాజధాని అమరావతిని సాధించుకుందాం. అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావి తరాల భవిష్యత్తుకి మంచి బాటలు వేద్దామని అందరినీ తెలియజేసుకుంటాం. వీరందరికీ ఇదే మా ఆహ్వానం. తెలుగుదేశం కుటుంబం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మేము కూడా వారితో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయమే ఈ 5 రోజుల సమయంలో, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రాబోయే ఎలక్షన్స్కి, ఈ 5 రోజుల్లో ఎటువంటి డ్రామాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి విభేదాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రజలు పడకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.